వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడలేంటైతే ఫస్ట్ ఆ పార్ట్ చూసిన తర్వాత ఈ పార్ట్ చూడగలరు. దానివల్ల మీకు కంటిన్యూషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా మీకు కవర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక 2-3 వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయగలరు. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయగలిగితే ఇది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. టుడే వీడియో వచ్చేసి స్టార్టింగ్ 15th క్వశ్చన్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ రాష్ట్రం అతి తక్కువ అక్షరాస్యత రేటును నమోదు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ అక్షరాస్యత రేటు ఎంత అని అడుగుతున్నాడు. డైరెక్ట్ బిట్ 61.8%. ఇది ఇప్పటికీ మారలేదు, ఎందుకంటే మనకి ఇంకా ఈ జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి ఈ ఎగ్జామ్లో కూడా 2011 లెక్కలే అడుగుతారు. ఇక్కడ ఇంకో బిట్ ఏంటంటే అతి తక్కువ అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రం ఏంటి అంటే బీహార్ రాష్ట్రం. అది గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 61.8%. మరి ఇండియా యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే 74.04%. ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ ఎంత అంటే 67.7%. ఈ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. వీటి నుండి కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. మరి అతి తక్కువ అక్షరాస్యత రేటు బీహార్ అయితే అతి ఎక్కువ అక్షరాస్యత రేట్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉండడం జరిగింది. 94% అనేది కేరళలో అక్షరాస్యత రేట్ కింద ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడే మనకి 4 బిట్లు అనేవి రావడం జరిగింది. ఇండియా యొక్క లిటరసీ రేట్ 74.04%. ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేట్ 67.7%. హైయెస్ట్ కేరళకు సంబంధించి 94%, తక్కువ బీహార్కి సంబంధించి 61.8%. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే 1 ఏప్రిల్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ యొక్క మొత్తం రూట్ కిలోమీటర్ సుమారుగా 2991. అప్పటికున్న కరెంట్ అప్డేట్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు. తర్వాత మతపరమైన కమ్యూనిటీ జనాభాపై 2011 జనాభా లెక్కల డేటా ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం జైనులు ఉన్నారు అని అడుగుతున్నారు. 2011 లెక్కల ప్రకారం జైనులు మన భారతదేశంలో 0.4% మంది ఉన్నారు. అయితే జైన్స్ని మైనార్టీ స్టేటస్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగారు. 20th జూన్ 2014న జైన్స్కి మైనార్టీ స్టేటస్ ఇచ్చారు. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం జైన్స్ అనేవారు 0.4% మాత్రమే ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి మైనార్టీ స్టేటస్ అనేది 20th జూన్ 2014న రావడం అనేది జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ పూనా ఒప్పందం ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ మధ్యలో ఈ యొక్క పూనా ఒప్పందం జరిగింది. ఇది నేషనల్ మూవ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. మనకి సిలబస్ ప్యాటర్న్లో కూడా నేషనల్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఎవరైనా సిలబస్ ఒకసారి చూడకపోయినట్టే ముందు వీడియోస్లో ఉంది, ఒకసారి సిలబస్ చూసిన తర్వాత ఈ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ని చూస్తే మీకు సిలబస్ తగ్గట్టు క్వశ్చన్స్ ఇస్తున్నారా లేదనే విషయం తెలుస్తుంది. అక్కడ నేషనల్ మూవ్మెంట్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో ఈ బిట్ ఇవ్వడం జరిగింది, పూనా ఒప్పందం అనేది. ఇంకో బిట్ ఏ విధంగా అడగచ్చు, పూనా ఒప్పందం ఏ ఇయర్లో జరిగిందని అడగచ్చు. 1932 సెప్టెంబర్లో జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ మధ్యలో జరిగింది. తర్వాత ఏ తెలుగు నటుడు ప్రారంభించిన చారిటబుల్ ట్రస్ట్ 2021లో కోవిడ్ మహమ్మారి సమయంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అన్ని జిల్లాలోని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఏర్పాటు చేశారంటే చిరంజీవి గారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ యొక్క ఆక్సిజన్ కొరత నివారించడానికి కాన్సన్ట్రేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కోవిడ్ బిట్. 2022 ఎగ్జామ్ జరిగింది కాబట్టి అప్పటికి కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ అప్పుడే సెటిల్ అవుతుంది కాబట్టి ఆ బిట్ అడగడం అనేది జరిగింది. తర్వాత బహిరంగ ఆర్థిక వ్యవస్థ కోసం వాణిజ్య మరియు ఆర్థిక ఏకీకరణ జీవీసీ అనుకూలమైన దేశీయ విదేశీ వాతావరణం తోడ్పాటుతో పాటు ఆర్థిక వృద్ధికి బలమైన ప్రేరణ సృష్టించగలదు. ఇక్కడ అంటే క్వశ్చన్ అంతా అలా ఇచ్చేశారు. జీవీసీ అంటే ఏంటి అని అడిగాడు. గ్లోబల్ వాల్యూ చైన్స్. ఓకే, ఈ యొక్క ఎగ్జామ్ స్టాండర్డ్ అనేది ఈ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి ఇది జీవీసీ అనేది గ్లోబల్ వాల్యూ చైన్స్. ఇది ఎకానమీకి సంబంధించిన విషయం. జీవీసీ ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి అసలు జీవీసీ అంటే ఏంటని అడిగితే మళ్ళీ బహిరంగ ఆర్థిక వ్యవస్థ కోసం వాణిజ్య మరియు ఆర్థిక ఏకీకరణ అనుకూలమైన దేశీయ విదేశీ వాతావరణం తోడ్పాటు ద్వారా ఆర్థిక వృద్ధికి బలమైన ప్రేరణ సృష్టించడాన్ని జీవీసీ అంటారు. ఆ జీవీసీ అంటే గ్లోబల్ వాల్యూ చైన్స్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఆర్థిక సాయం అందజేస్తామని వాగ్దానం చేసింది అని అడుగుతున్నారు. అప్పటికి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి రైతు భరోసా పథకం వీటి గురించి అడిగారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నదాత సుఖీభవ అనే ఒక స్కీమ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఒక విడత కూడా ఇవ్వలేదు. మే నెలలో ఆ విడతను రిలీజ్ చేస్తారు. మన ఎగ్జామ్కి వచ్చేసరికి ఆ యొక్క
స్కీమ్ అనేది లాంచ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని కింద వాళ్ళకి 20,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ. దీనికి అన్నదాత సుఖీభవలో ఇచ్చే 20,000లో 6,000 అనేది మనకి పీఎం కిసాన్ అనే పథకం నుండి సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేయడం జరుగుతుంది. మిగిలిన 14,000ని మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిపి 20,000 రూపాయలని మనకి అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న ఇనిషియేటివ్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. ఈ యొక్క 20,000 కూడా 3 విడతల్లో మనకి రైతు యొక్క అకౌంట్కి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో సెంట్రల్కి సంబంధించి 6,000 రూపీస్ అండ్ స్టేట్కి సంబంధించి 14,000 రూపాయలు గుర్తుపెట్టుకోగలరా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన APMJAY అమల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి ఆయుష్మాన్ ఉత్కృష్ట అవార్డులు 2022ని ప్రదానం చేయబడ్డాయి. భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యుత్తమైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా మొదటి ర్యాంక్ పెంపొందించింది అంటే అది ఆంధ్రప్రదేశ్. అప్పటికి 2022 కరెంట్ అప్డేట్కి సంబంధించిన క్వశ్చన్ అది. తర్వాత చూసినట్టయితే ఏప్రిల్ 2022లో గెజిట్ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ 13 కొత్త జిల్లాల చేరికతో ఏప్రిల్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య ఎంత అని అడిగాడు. 26. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లాల సంఖ్య కూడా 26. ఏ మార్పు జరగలేదు. కానీ ఎప్పుడు విడగొట్టారని అడిగితే ఏప్రిల్ 2022 అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు అది జీకే బిట్ అయిపోతుంది, మన జిఎస్ బిట్ అయిపోతుంది. ఇది అప్పటికి అది కరెంట్ అప్డేట్ బిట్, ఇప్పటికి జిఎస్ బిట్ అవుతుంది. సో 26 జిల్లాలు ఎప్పుడు విడగొట్టారని అడిగితే ఏప్రిల్ 2022 అనే విషయం మనం చెప్పగలగాలి. నెక్స్ట్ చూసినట్టయితే శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటువంటి ప్యాటర్న్ ఏపీపీఎస్సీ అనేది ఎప్పుడూ అడుగుతూనే ఉంటుంది. మనకి గ్రూప్ 4 పేపర్లో కూడా ఇదే బిట్ అడగడం జరిగింది. సేమ్ బిట్ మళ్ళీ రిపీట్ చేశారు ఇక్కడ. 1964 నుండి 1971 ఈ మధ్యకాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 1964 నుండి 1971. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన వారు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మరి తక్కువ కాలం పనిచేసింది ఎవరంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఒక 31 డేస్ ఎంతో మనకి సీఎంగా పనిచేయడం జరిగింది. అంటే ఎక్కువ కాలం సీఎం పనిచేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, తక్కువ కాలం నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఇక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఏ టైంలో పనిచేశారంటే 1964 to 71 మధ్యలో వర్క్ చేయడం అనేది జరిగింది. క్రింది ఏ బ్యాంకు 2022లో గాంధీ జయంతి రోజున భారతదేశంలో 6 రాష్ట్రాల్లో గ్రామ సేవా కార్యక్రమాన్ని ప్రకటించిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పటికి అది కరెంట్ అప్డేట్. అందుకే కరెంట్ అప్డేట్ బ్యాంక్స్కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ కూడా తెలుసుకుంటూ ఉండాలి. దాని తర్వాత చూసినట్టయితే క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో 15వ శతాబ్దంలో విజయనగర సంగమరాజు హరిహరరాయలు బుక్కరాయలు కట్టించిన దేవాలయం ఏది అని అడిగాడు. శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం కర్నూలు. ఇక్కడ ఇంకో బిట్ ఏ విధంగా అడుగుతారు, ఒకవేళ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఏ జిల్లాలో ఉందని అడగచ్చు. కర్నూలు జిల్లాలో ఉంది. దాన్ని ఎవరు కట్టించారని అడగచ్చు. సంగమరాజులు అని పెడతాం. ఏ రాజు అని అడగచ్చు. హరిహరరాయలు బుక్కరాయలు. అంటే ఒకే దాంట్లో ఇన్ని బిట్స్ వస్తాయి. ఏ శతాబ్దం అని అడగచ్చు. 15వ శతాబ్దం. సో అందుకని చాలా కేర్ఫుల్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని చూడవలసిన అవసరం అయితే ఉంటుంది. హైవే కారిడార్ల పచ్చదనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హైవేస్ అనే విధానాన్ని ఎప్పుడు ప్రారంభించింది అని అడుగుతున్నాడు. 2015. ఇది ఇప్పుడు మనకి జిఎస్ బిట్. గ్రీన్ హైవేస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015. ఎవరు స్టార్ట్ చేశారంటే హైవే కారిడార్ల పచ్చదనం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీని హైవే కారిడార్ల యొక్క పచ్చదనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో. ఇలా 3 బిట్స్ అనేవి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, చూసుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే నవంబర్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం యొక్క సుమారు పొడవు ఎంత అని అడుగుతున్నాడు. 972 కిలోమీటర్లు. బట్ ఇది అప్పటి క్వశ్చన్. ఇప్పుడు ఇది మారిపోయింది పూర్తిగా. దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాత లెక్కల ప్రకారం అయితే 972 కిలోమీటర్లు. బట్ ఇప్పుడైతే ఇండియా యొక్క తీరరేఖ మొత్తం పొడవు 7,516.6 కిలోమీటర్లు. మీకు వీలైతే ఒక బుక్ పెన్ను పట్టుకొని వీటిని రాసుకోండి. ఖచ్చితంగా వీటి నుండి బిట్ వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా సెకండ్ ప్లేస్ అని పెడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్లేస్ అనేది 3rd ప్లేస్కి మారింది. సో దీన్ని నోట్ చేసుకోగలరు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి గుజరాత్ ఉంది. 2,340.62 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది తీరరేఖ కలిగి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి తమిళనాడు ఉంది. 1,068.69 కిలోమీటర్లతో. 3rd ప్లేస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉంది. 1,053.07 కిలోమీటర్స్తో ఉండడం జరిగింది. ఈ విధంగా ఈ 4 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 1,053.07 కిలోమీటర్స్. అది కూడా 3rd ప్లేస్లో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోగలరు.
అక్టోబర్ 2022లో ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్లో ప్రచురించబడిన ఒక రచనలో భారతదేశం చంద్రయాన్-2 చంద్రుడిపై సముద్రంగా గల ఏ లోహాన్ని మ్యాప్ చేసిందని పరిశోధకులు నివేదించారు అని అడిగారు. దానికి సంబంధించి సోడియం అనేది ఆన్సర్. ఇప్పటికి కూడా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంటే. దాంతోపాటు చంద్రయాన్-2 ఎప్పుడు లాంచ్ చేశారు? 22 జూలై 2019 చంద్రయాన్-2ని లాంచ్ చేయడం జరిగింది. అది చివరి నిమిషంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. కానీ అది ల్యాండ్ అయిన పాయింట్ని తిరంగా పాయింట్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. చంద్రయాన్-3 ఎప్పుడు లాంచ్ చేశారు? 14 జూలై 2023 లాంచ్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా కక్షలో ప్రవేశపెట్టబడింది. ఇది ల్యాండ్ అయిన పాయింట్ శివశక్తి పాయింట్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియాస్ ప్రైడ్ కాబట్టి ఈ రెండును వాటి గురించి అడిగే అవకాశం కూడా ఉంది. వాటి లాంచింగ్ డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అతిపెద్ద మరియు పొడవైన గృహ వ్యవస్థగా పరిగణించబడే బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నాడు. బెలూమ్ గుహలు అనేవి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. గుహల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఈ యొక్క హైకోర్టు సంబంధించిన క్వశ్చన్ పేపర్లో. అయితే కర్నూలు జిల్లాలో బెలూమ్ గుహలు ఉన్నాయి, ఓకే. మరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నవి గుంటుపల్లి గుహలు. గుంటుపల్లి గుహలు ఎక్కడ ఉన్నాయని అడగచ్చు, వెస్ట్ గోదావరిని రాయాలి. తర్వాత ఉండవల్లి గుహలు ఎక్కడ ఉన్నాయని అడగచ్చు, గుంటూరు జిల్లాలో ఉండవల్లి గుహలు ఉన్నాయని రాయాలి. తర్వాత గుప్తేశ్వర కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయని అడగచ్చు, శ్రీకాకుళంలో గుప్తేశ్వర కేవ్స్ ఉన్నాయనే విషయాన్ని మనం రాయవలసి ఉంటుంది. అంటే ఒక్క క్వశ్చన్ నుండి మనం 10 క్వశ్చన్స్ తయారు చేసుకోగలిగి ఉండాలి. ఇది ఒక్క క్వశ్చన్ ఇస్తారని కాదు కదా, గుహలు అనే టాపిక్ నుండి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. అందుకని మనకి వెస్ట్ గోదావరిలో ఏ గుహలు ఉన్నాయి? గుంటుపల్లి గుహలు ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. గుంటూరులో ఏ గుహలు ఉన్నాయి? ఉండవల్లి గుహలు ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాకుళంలో ఏ గుహలు ఉన్నాయి? గుప్తేశ్వర్ కేవ్స్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి బెలూమ్ గుహలు అడిగారు కదా, కర్నూలు జిల్లాలోని గుహల పేర్లు ఏంటని అడగచ్చు. బెలూమ్ గుహలు, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకి 4 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనకి కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, భారతదేశంలో కొత్తగా టైగర్ రిజర్వ్ దుర్గావతి టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ, ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మధ్యప్రదేశ్. అప్పటికే అది దుర్గావతి అనేది అప్పటిది. ఇప్పుడు మొత్తం టోటల్ టైగర్ రిజర్వ్స్ ఇండియా ఎన్ని ఉన్నాయంటే 58 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉండడం జరిగింది. రీసెంట్ టైగర్ రిజర్వ్ ఏంటంటే మాధవ్ నేషనల్ పార్క్ అనేది, అది కూడా మధ్యప్రదేశ్ సంబంధించిందే. 9th మార్చ్ 2025 అది కేంద్ర ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది అనమాట. అంటే మొత్తం టోటల్ టైగర్ రిజర్వ్స్ ఇప్పుడు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 58 గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇది ఏదంటే మాధవ్ నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏ స్టేట్ అది ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు దాన్ని ప్రకటించారు అంటే 9th మార్చ్ 2025. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డ్ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఇది స్టాండర్డ్ బిట్. 7th జూన్ 2018 నుండి మనకి ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డు చట్టం అనేది అమల్లోకి వచ్చింది. డేట్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 7th జూన్ 2018. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఒక కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ ఎప్పుడు నుండి అమల్లోకి వచ్చిందంటే 2018. ఇది కూడా స్టాండర్డ్ పెట్టి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 2018కి సంబంధించింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన క్వశ్చన్ అది. దాని తర్వాత చూసినట్టే ENVIS వెబ్సైట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో 66% ఏ రకం నేలతో కూడుకుంది? చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఎర్ర నేలలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. ఎర్ర నేలలు ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం ఉన్నాయని అడగచ్చు. 66% ఉన్నాయి. ఆ పర్సంటేజ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య అక్టోబర్లో రివైజ్డ్ నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ 2022 విడుదల చేశాయి. సవరించిన జాబితా ఎన్ని మందులు తొలగించబడ్డాయి? ఇది అప్పటి కరెంట్ అప్డేట్. 26 రకాల మందులు తొలగించబడ్డాయి. దాని యొక్క ఆన్సర్. తర్వాత చూసినట్టయితే, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సంగీత నాటక అకాడమీ గారు 2012లో ఎంతమంది కళాకారులకు ఠాగూర్ సమ్మాన్ అని పిలిచే గొప్ప గౌరవాన్ని ఇచ్చారంటే 100 మందికి. ఎక్కడ 2012 బిట్ 2022లో అడిగారు. చూసారా, ఒక్కొక్కసారి ఇలాంటి బిట్స్ చేయడం అందరికీ కష్టమే. ఇలాంటివి ఒకసారి మనం చూసుకుంటే, ఒకవేళ ఎలాంటి బిట్ వచ్చిందంటే మన అదృష్టంగానే ఎగ్జామ్లో రాయడానికి అవకాశం ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఎన్నో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎవరు ప్రచురించారు? సంగీత నాటక అకాడమీ వాళ్ళు. ఏ ఇయర్లో? 2012లో. దాని యొక్క పేరు ఏంటి? ఠాగూర్ సమ్మాన్ అనే పిలబడే గొప్ప గౌరవం. ఎంతమందికి ఇచ్చారంటే 100 మందికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చూసినట్టయితే 2011 జనగణన నివేదికల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం అతి తక్కువ జనాభాను కలిగి ఉంది?
జనాభా గురించి ఇప్పటికే ఒక బిట్ అయింది, ఇప్పుడు రెండో బిట్టు. సో జనాభా మీద ఒక బిట్, ఒకటి లేదా 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. సిక్కిం అనేది అతి తక్కువ జనాభా. మరి అతి ఎక్కువ జనాభా ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్. ఎక్కువ తెలుసుకోవాలి, తక్కువ తెలుసుకోవాలి. సో సిక్కిం అనేది తక్కువ, ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెత్త రహిత నగరాలు, గార్బేజ్ ఫ్రీ సిటీస్ విజన్ కింద ఫిబ్రవరి 2022 ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్లు మంజూరు చేశారంటే ఎంతెంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్కి మంజూరు చేస్తుందనే విషయం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది అప్పటి కరెంట్ అప్డేట్ 235 కోట్లు. అలాంటి విషయాలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయి కానీ అవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంచి పెట్టి అడిగారు. అక్టోబర్ 2022 నాటికి భారత న్యాయమూర్తితో సహా ప్రధాన న్యాయమూర్తి సహా భారత సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అప్పటి లెక్క ప్రకారం 27 మంది. కానీ ప్రజెంట్ ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు కలిసి మొత్తం టోటల్ ఉండవలసిన స్ట్రెంత్ అంతా కూడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఉండడం జరిగింది. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే సంజీవ్ ఖన్నా గారు. ఈ బిట్ అడిగే అవకాశం ఉంది. ఎన్నో చీఫ్ జస్టిస్ అంటే 52వ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారంటే 1+33, అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే తుంగభద్ర నది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఎన్ని కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది అంటే మొత్తం 58 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇది ఎప్పటికీ మారదు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. తుంగభద్ర నది ఏ రాష్ట్రాల మధ్య సరిహద్దు ఉందని అడగచ్చు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య ఎన్ని కిలోమీటర్లు అడిగితే 58 కిలోమీటర్లు. ఈ విధంగా ఒక పేపర్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు దీనివల్ల ఎలా పేపర్ని చూడాలనే విషయం అర్థమైందనే భావిస్తున్నాం. మనం ఈ యొక్క సిరీస్ని కంటిన్యూ చేస్తాము. మిగిలిన పేపర్స్లో కూడా ఒక 20 to 30 క్వశ్చన్ పేపర్స్ అనేవి హైకోర్టు, సబార్డినేట్ కోర్టు సంబంధించి ఉంటాయి. వాటికి సంబంధించి ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత డిఎస్సి పేపర్స్, ఎన్టీపీసీ పేపర్స్, గ్రూప్ డి పేపర్స్, ఏఎల్పి పేపర్స్ని కూడా ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. ఇప్పటిదాకా మన ఛానల్ని చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అవసరం ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఛానల్ని సజెస్ట్ చేసి వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయగలరు. దీనివల్ల వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.